10 మద్యం డిపోల్ని తాకట్టు పెట్టి 13,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ రోజున దాన్ని వేరే దానికి డైవర్ట్ చేసుకుని దాని నుంచి కమిషన్లు కొట్టుకుంది వాస్తవం కదా. అలాగే ఏఆర్ఈటీ అని పెట్టి 23,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చింది వాస్తవం కదా. అదేవిధంగా ఈ రకంగా భవిష్యత్తుకు సంబంధించినటువంటి అమ్మకాలని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి ఆ రోజున కొన్ని పథకాలకి డైవర్ట్ చేసుకుని దాంట్లోంచి ఆ కమిషన్లు కొట్టుకున్నది మొత్తం కూడా బయటకు వస్తా ఉన్నాయి. కేవలం కొన్ని కంపెనీలు, అప్పటి వరకు అసలు రాష్ట్రంలో ఎక్కడ ఈ కంపెనీలు లేవు. ఆదాన్ అని, లీలా అని, ఎన్వి, B9, సోనా, మూనాక్ వీరంతా 2018 ముందు అసలు ఏపీలో ఉన్నారు. వీళ్ళంతా ఈ కంపెనీలన్నీ ఉన్నాయా? ఎలా పుట్టుకొచ్చినాయి ఈ డిస్టిలరీలన్నీ? దీనికి సమాధానం మీరు చెప్పగలరా? అధిక రేట్లకి అమ్మిచ్చారు. రేట్లు పెంచింది మీరు కాదా? ఎక్కడ కుంభకోణం జరగలేదు. షాపులు తగ్గిస్తే కుంభకోణం జరిగింది. షాపులు ఎవరు తగ్గించారు? మీరు తగ్గించారు ఎక్కడన్నా షాపులు? ఇవన్నీ కూడా మోసం చేయాలని పనిచేస్తా ఉన్నారు. ఎక్కడ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేవు. టోటల్ 99,413.5 కోట్ల రూపాయలు ఓన్లీ